అతని పార్ట్ 25 రచన మీనాకుమారి గారు. సాక్షి భరద్వాజ గారి కూతురు కాదు అని చెప్పిన మోహన్ రావు వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఎంతో బాధను దిగుమింగుకుంటూ సాక్షి. కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. ప్రతి ఒక్కరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. మానస గారి వ్యక్తిత్వం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూనే ఉన్నారు. మానస గారి మీద కేసు మొదలైనప్పటి నుంచి ఒకటి సమాజంలో ఆమె మీద సూదిమొన అంత మచ్చ కూడా లేదు. ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆమె స్థానం చాలా గొప్పగా ఉంది. కానీ అటువంటి ఆమెపై కూతురు కేసు పెట్టడమే అసలు ఎవరూ ఊహించని విచిత్రమైన మొదటి ఆశ్చర్యం. ఆ తర్వాత దొరికిన సాక్ష్యాలు కూడా మానస గారు నేరస్తురాలు అన్నట్లే చూపించాయి. ముఖ్యంగా భరద్వాజ గారి డైరీ విషయం, ఆయన ఆరోగ్య విషయం. ఇప్పటి వరకు వారి కుటుంబం విషయంగా ఉన్న ఆ కేసులోకి వేరే కొత్త వ్యక్తి రావడం అనుకోని మలుపుగా చూస్తున్నారు. ఇతనేం చెప్తాడు అన్నట్లు భారతి గారు అలాగే చూస్తూ ఉన్నారు. భరద్వాజ కంపెనీస్కి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి. ఎన్నో బాధ్యతలు తీసుకునే రామదాసు గారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సాక్షికి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నిలబడింది. సూర్య మాట్లాడుతూ, చెప్పండి మోహన్ రావు, సాక్షి భరద్వాజీ గారి కూతురు కాదు అని చెబుతున్నారు. సంఘంలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తిపై, ఆ కుటుంబంపై మీరు అభియోగం మోపుతున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది కానీ రుజువు కాకపోతే మీరు కోర్టు వారు విధించే శిక్షకు గురికాక తప్పదు. అది దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చెప్పండి అన్నాడు సూర్య. ఆ విషయం మీకెలా తెలుసు అని సూర్య గంభీరంగా మోహన్ రావు వైపు చూస్తూ మాట్లాడాడు. మానస గారు తలెత్తి మోహన్ రావు వైపు చూశారు. అవును, ఈ నిజాన్ని ఎలా చెప్పాలో నాకు నాకు బాధగా ఉంది. ఒకరి మీద నింద వేయాలంటే ఇష్టం లేక ఇన్నాళ్ళు అలాగే ఉండిపోయాను. నా మనసులో బాధ దాచుకుంటూ, నా బిడ్డకు దూరంగా ఉంటూ మానసిక శోభ అనుభవిస్తున్నాను. కానీ సాక్షినే తన తల్లి మీద కేసు వేసేసరికి నాకు అర్థమైంది. ఆ బిడ్డ భరద్వాజ గారి బిడ్డ కాదు కదా! పేదవాడికి పుట్టిన కూతురు. అందుకే ఆ నరకం అమాయకమైన బిడ్డగా సాక్షి కూడా ఆ ఇంట్లో ఎన్నో బాధలు పడి ఉంటుంది. లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది అని అనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నేను నిజం చెప్పక తప్పడం లేదు అంటున్న మోహన్ రావు మాటలు వింటూ అంత బాధాకరమైన విషయం ఏమిటో మధ్య మధ్యలో కళ్ళు కూడా తుడుచుకుంటున్నాడు అనుకున్నారు. కోర్టులో కూర్చున్న కొంతమంది. మీరు చెప్పాల్సింది సూటిగా చెప్పండి అన్నాడు సూర్య కాస్త గంభీరంగా, గట్టిగా. సాక్షికి భయంతో, బాధతో ప్రాణం విలవిలలాడింది. ఏం చెప్తాడు అని ఆలోచిస్తున్న సాక్షికి తన గుండెను ఆ మోహన్ రావు అన్న వ్యక్తి చేతుల్లో పెట్టుకొని ఆటాడినట్టుగా భావించి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించినంత బాధగా ఉంది సాక్షికి. సాక్షి నా కన్న కూతురు అని చెప్పాడు మోహన్ రావు. ఒక్కసారిగా బిత్తరపోయినట్లు చూశారు అందరూ. మానస కూడా అలాగే చూస్తూ ఉంది. ఏమిటి మీరు చెప్పేది? మీ దగ్గర సాక్ష్యం ఉందా? మరి సాక్షికి తల్లి ఎవరు? అన్నాడు సూర్య. అందరి దృష్టిలో మానస గారు గొప్ప వ్యక్తి. అందుకే ధైర్యం చేయలేకపోతున్నాను. కానీ ఒకప్పుడు ఒకప్పుడు ఆమె నా ప్రేయసి అని చెప్పిన మోహన్ రావు మాటలకు తల పగిలిపోయినట్లు అనిపించింది. అక్కడ కొందరు వ్యక్తులకు, సాక్షికైతే తనని ధర్మదేవత ముందు నిజం ఒక పక్కన ఉంచి తనను మరొక పక్క తులాభారం వేస్తున్నట్లు అనిపించింది. నాకు మానసకు పరిచయం ఏర్పడింది. అది కూడా మానసకు పెళ్ళైన తర్వాతే. భరద్వాజ గారు తన ఊర్లో కొన్ని షాపులు పెట్టించి అక్కడ గుమస్తాగా నాకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంఘటన జరిగింది 30 సంవత్సరాల కిందట అంటూ జరిగిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు మోహన్ రావు. ఒక రకమైన తెలిసి తెలియని వయసులో ఉన్నాను. గుమస్తాగా నా పని మీద భరద్వాజ గారి ఇంటికెళ్ళినప్పుడు మానస అందం నన్ను ఆకర్షించేది. భరద్వాజ్ గారికి పని విషయంలో చాలా కోపం, ఇష్టం వచ్చినట్లు మాట అనేసేవారు నన్ను. నాకు కొంత కక్షగా ఉండేది. ఈ విజయవాడ నగరంలో తన బిజినెస్‌ని స్థాపించాలని, అక్కడ విషయాలు చూసుకోవాలని ఆయన కొన్నాళ్లుగా సిటీలో ఉండడమే ఎక్కువయింది. అప్పుడు మాకు పరిచయం అయింది. మా ఇద్దరికీ పుట్టిన అమ్మాయి సాక్షి అని చెప్పాడు మోహన్ రావు. మానస అలాగే చూసింది మోహన్ రావు వైపు. సాక్షికి కాళ్ళ కింద భూమి తిరిగినట్లనిపించింది. అక్కడ విశదీకరించి చూస్తున్న కొందరు పెద్దలకు సాక్షిలో మోహన్ రావు
పోలికలు కనిపించినట్లే అనిపించాయి. జడ్జి గారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసు ఇలా మలుపు తిరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అందరూ ఆశ్చర్యంలో అలా ఉండిపోయారు. సూర్య మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం చాలా తేలిక. కానీ దానికి తగ్గ సాక్ష్యాలు కావాలి. మీ దగ్గరున్నాయా? అంటూ అడుగుతున్న సూర్య మాటకు ఉన్నాయి సార్ అంటూ తన జేబులో ఉన్న ఫోటోలిచ్చాడు మోహన్ రావు. ఆ ఫోటో వైపు చూడలేకపోయాడు సూర్య. మానస గారి వైపు అలాగే చూశాడు. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఒక రకమైన బాధను గమనించాడు సూర్య. జడ్జి గారి దగ్గరకు ఆ ఫోటో వెళ్ళింది. అయితే మీకు మానస గారికి పుట్టిన బిడ్డ సాక్షి అని మీరు చెప్పుకోదలిచారు అంటూ మోహన్ రావు వైపు తిరిగి చూస్తూ ఇటువంటి సాక్ష్యాలు సరిపోవు అంటున్న జడ్జి గారి మాటకు కోర్టుకు కావలసిన సాక్ష్యాలు కూడా తీసుకురాగలరు. ఎందుకంటే సాక్షి నా బిడ్డ అని చెప్పాడు మోహన్ రావు. బాధగా సాక్షి వైపు ప్రేమగా చూస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మానస గారిని ప్రశ్నించాలని కోరుకుంటున్నాను మీలాట్ అని సూర్య పర్మిషన్ తీసుకున్నాడు. చెప్పండి మానస గారు, మోహన్ రావు గారు చెప్పిన విషయంలో ఎంత నిజముంది అని అడిగిన సూర్య మాటకు మానస మొట్టమొదటిసారిగా మౌనం వీడింది. అతను చెబుతున్నది అబద్ధం. మోహన్ రావు ఎవరో నాకు తెలీదు. సాక్షి నా బిడ్డ అని చెప్పింది మానస. మీ బిడ్డ అన్నది తెలుస్తుంది. కానీ తండ్రి తాను అని చెబుతున్నారు మోహన్ రావు. దానికి మీ సమాధానం? అంటున్న సూర్య ప్రశ్నకు ఈయన నాకు తెలీదు అంటుంటే సూర్య తన చేతిలో ఉన్న ఫోటోని మానసకిచ్చి ఇప్పుడు కూడా తెలీదంటారా? అన్నారు. తెలీదు అని చెబుతాను అన్నది మానస. జడ్జి గారు మాట్లాడుతూ సమయం మించిపోయింది. కేసు సోమవారానికి వాయిదా వేస్తున్నాను అని చెప్పారు. మానస సాక్షి వైపే చూస్తూ ఉంది. అంతవరకు మానస గారి కళ్ళల్లో కనిపించని కన్నీటి తడి అప్పుడు కనిపించింది. సూర్య గమనిస్తూనే ఉన్నాడు. మోహన్ రావు కళ్ళనీళ్లు పెట్టుకొని మానస వైపు, సాక్షి వైపు చూస్తూ ఉన్నాడు. సాక్షి తల వంచుకుని కిందకే చూస్తుంది. ఎవరి ముఖం వైపు చూడడానికి సిగ్గుగా అనిపించింది. అటువంటి పరిస్థితి ఏ బిడ్డ తట్టుకోలేని పరిస్థితి. ఒక రకమైన సిగ్గుతో, బాధతో తన పుట్టు రహస్యాలు ఏమిటో అర్థం కాని ఆ అమ్మాయి ఈ భూమి ఎందుకు బద్దలవడం లేదు? నాలాంటి అర్హత లేని దానికి ఎందుకు ఈ జన్మ? ఒక రకంగా లేని సమస్యలు ఎన్నో సృష్టించింది. ఇప్పుడు తను ఒక పని చేసే ముందు ఎంతో ఆలోచించి చేయాలి సాక్షి అని చెప్పిన తల్లి మాటలు గుర్తుకు వచ్చి ఆలోచించకుండా ఉడుకు రక్తంతో ఒకానొక బాధతో తండ్రి మీద ప్రేమతో మోసపోయాడు. నా తండ్రి అన్న వేదనతో కేసు వేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు నాన్నగారు లేరు. ఆయన రాసిన అక్షరాలు అమ్మను దోషిగా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇతను వచ్చి అమ్మ చరిత్రకు కళంకం ఉంది అని స్పష్టంగా రుజువు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ తట్టుకోలేని బాధగా ఉన్న సాక్షి భుజం మీద సూర్య చేయి వేసి ఒక్కోసారి అలాగే మన చేతులు కూడా మనల్ని గొంతు పట్టుకున్నట్లు అనిపిస్తాయి. మనం లా చదువుతున్నప్పుడే వీటన్నిటికీ సిద్ధం కావాల్సి ఉంటుంది సాక్షి. మన మనసు ఒకటి ఆలోచిస్తుంటే మన చేతులు మన గొంతులోని మాట బయటకు రాకుండా నొక్కేస్తాయి అన్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తట్టుకొని నిలబడాలి. నిజాన్ని బయటకు రప్పించాలి. తప్పదు. మంచికో చెడుకో ఈ కేసు కోర్టు దాకా వచ్చింది. ఇక ఇది వెనక్కు మారే సమస్య లేదు కాబట్టి నిజం తెలుసుకొని తీరాలి. జరిగిన విషయంలో నీ తప్పేమీ ఉండదు సాక్షి. అది ఏదైనా ఉంటే పెద్దవాళ్ళ తప్పిదమే. న్యాయం ఎవరికైనా ఒకటే. మన వాళ్ళు అన్న స్వార్థం లేకుండా మనం కేసు వాదించే తీరాలి. అందుకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు బయటకు రాలేక మరణం తెచ్చుకున్నాడు. అది యుద్ధం. యుద్ధ వీరుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. చట్టానికి, న్యాయానికి, కుటుంబానికి సంబంధించిన విషయం. న్యాయవాదిగా న్యాయాన్ని బతికించుకోవాలి. నువ్వు ధైర్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఏ పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించొద్దు. ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చాను అని బాధపడవద్దు. ఎందుకంటే రావడం జరిగిపోయింది కాబట్టి ఇక నిజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇద్దరం ప్రయత్నిద్దాం. ఎప్పుడూ కూడా ఎదురు బదురుగా వాదించుకుని అడ్వకేట్స్‌కి మధ్య ఫైర్ కూడా ఉంటుంది. కానీ మన ఇద్దరికీ అటువంటిది ఏమీ లేదు. రక్త సంబంధం లేదు కానీ నేను నీకు అన్నగా, అండగా ఉంటాను అనే మాటిస్తున్నాను. అధైర్యపడకు సాక్షి అని భుజం తట్టి ధైర్యం చెప్పాడు సూర్య. సాక్షికి ఆ క్షణంలో తన అన్నయ్యలు, అక్క అందరూ సూర్యలో కనిపించారు. ముఖ్యంగా వాళ్ళు నన్ను ఎప్పటికీ క్షమించరు. ఇంతలో మోహన్ రావు అమ్మా అంటూ దగ్గరకు రాబోతుంటే సాక్షి తల వంచుకొని అసహ్యంగా చూడలేక భయంకరమైన పరిస్థితుల్లో తన సుడిగుండంలోకి జారిపోతున్నట్లుగా
తోడు లేని ఒంటరిగా బాధపడిపోతూ ఉంది. నిజానికి ఆ పరిస్థితుల్లో సూర్య అన్నలా ధైర్యం చెప్పకపోతే నేను అని అలాగే అచేతనంగా ఉండిపోయింది సాక్షి. చూడండి, నిజం నిరూపణ అయ్యే వరకు మీరు అటువంటి అనవసరమైన ప్రేమలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అది పద్ధతి కాదు. సభ్యత అసలే కాదన్నాడు సూర్య కోపంగా. మానసను ఇప్పుడు అందరూ కూడా చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కోపం కనిపిస్తుంది ఆమెపై. అసహ్యం కనిపిస్తుంది. పోలీసులతో వెళ్తున్న మానస దగ్గరకు భారతి వచ్చింది. మానస, నీ తప్పు లేదని నేను నమ్ముతున్నాను అన్నది భారతి. ఏనాడు మానస కళ్ళల్లో నీళ్లు చూడని భారతి ఆ రోజు చూసింది. మానస అంటున్న భారతి మాటకు సాక్షి, జాగ్రత్తగా చూడు. కంటికి రెప్పలాగా కాపాడు. నా బిడ్డలకు కబురు చేయాల్సిన అవసరమొచ్చింది. అజయ్, సంజయ్ అనుకున్నారు ఆమె. వెళుతున్న జనాలు, ఛీ! ఇంత నికృష్టమైన జీవితం అనుకోలేదు. ఈ మహాతల్లిది. చాలా గొప్ప పతివ్రత అని, ఇలా ఉండాలని మన భర్తలు మనల్ని అంటూ ఉంటే ఏమో అనుకున్నాం. ఇలా ఉండాలంటే కష్టమే కదూ! అని వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ భరద్వాజ గారి కంపెనీలకు పోటీగా ఉన్న వేరే కంపెనీలకు సంబంధించిన వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారు. ఒక కుటుంబం విషయంలో గొప్పతనం ఉంటే అది సంవత్సరాల తరబడినా కూడా బయటకు రాదేమో! కానీ ఏదైనా చిన్న మచ్చ గాని ఉంటే ఒక్క క్షణంలో మొత్తం పాకిపోతుంది. అప్పటిదాకా దేవత అనుకున్న వారు అసహ్యంగా తిట్టుకుంటూ వెళ్తున్నారు. మానసాదేవి గారిని రామదాసు గారికి ఏమీ అర్థం కాలేదు. అసలు ఏమిటిదంతా? ఊళ్ళో ఉన్నప్పుడు గుమస్తా మోహన్ రావు ఉండేవాడు అని భరద్వాజ గారు చెప్పడం మాత్రం గుర్తుంది. భగవంతుడా! ఈ కుటుంబం ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తూ అన్నం పెడుతుంది, ఆశ్రయం ఇస్తుంది, ఎందరో కష్టాలు తీర్చింది. అటువంటి ఈ కుటుంబం మీద ఏ మచ్చ లేకుండా నువ్వే కాపాడాలి. ఆ తల్లిని నిర్దోషిగా విడుదల చేయాలని ఆయన ఎప్పుడూ కొలుచుకునే రాముడిని ప్రార్థించుకున్నారు మనసులో రామదాసు గారు. సూర్యకు బాధగా అనిపించింది. సాక్షితో కలిసి బయటకు అడుగులు వేశాడు. సూర్య కోసం ఎదురు చూస్తున్న స్వాతి లంగావోణి వేసుకుని ఎంతో అందంగా రెడీ అయ్యి కోర్టు ముందు సూర్య కోసం వెయిట్ చేస్తూ ఉంది. సాక్షి చేయి పట్టుకొని దిగుతున్న సూర్యని చూసి మూతి తిప్పుకుంది. స్వాతిని చూసిన సూర్య, ప్రపంచంలో ఏదైనా జరిగిపోనీ కానీ ప్రేమిస్తున్న అమ్మాయిలకు, వాళ్ళు ప్రేమించేవారు మాత్రం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా వారి వైపు అందంగా ఒక నవ్వు నవ్వేయాలి అనుకొని సూర్య రాణి నవ్వు తెచ్చుకొని నవ్వాడు స్వాతి వైపు చూసి. నిజంగా సాక్షి ఎవరో తనకు తెలీదు కానీ ఏదో బాధ తన మనసులో మెలిపెడుతూ ఉంది. పాపం ఆ అమ్మాయి ఎంత మంచి అమ్మాయో సూర్యకి అర్థమవుతోంది. చూసేవారి కళ్ళకు తల్లి మీద కేసు వేసిందని మొదట అందరూ ఆ అమ్మాయిని ఎంతో అసహ్యంగా చూశారు. ఎంతో గొప్పది అనుకున్న మానస గారి వైపు ఇప్పుడు అసహ్యంగా చూస్తున్నారు. అలా ఆ 2 విషయాలు తట్టుకునే శక్తి సాక్షికి లేదు. ఆ అమ్మాయికి మాటలతో ధైర్యం చెప్పాల్సిందే అనుకున్నాడు సూర్య. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.